Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ సాయంకాలపు శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. తేనె ధారల కన్న మధురమైనది వాక్యం, కరిగి కరిగిపోనిది నా యేసు జీవారం. చుంటి తేనె ధారల కన్న మధురమైనది వాక్యం, కరిగి కరిగిపోనిది నా యేసు జీవారం. వీడిపోని బంధమది, ప్రేమకు ప్రతిరూపమది. వీడిపోని బంధమది, ప్రేమకు ప్రతిరూపమది. నిత్య రాజ్యం పొందాలంటే దివ్యమైన ద్వారమది. చుంటె తేనె ధారల కన్న మిన్నయైనది వాక్యం, కరిగి కరిగిపోనిది నా యేసు జీవారం. చుంటె తేనె ధారల కన్నా అనాథగా మిగిలిన నన్ను తల్లిలాగా లాలించెను. అలసిపోయి సొలసిన వేళ చల్లని మేఘమాయెను.
అనాథగా మిగిలిన నన్ను తల్లిలాగా లాలించెను. అలసిపోయి సొలసిన వేళ చల్లని మేఘమాయెను. పరలోక ప్రార్థన నేర్పించే పరిమళించు తైలము, పరలోక ప్రార్థన నేర్పించే పరిమళించు తైలము, తోడుగా నీడగా కావగమనకై భూమికే తెంచిన గంధము. చుంటి తేనె ధారల కన్న మిన్నయైనది వాక్యం. కరిగి కరిగిపోనిది నా యేసు జీవారం. చుంటి తేనె ధారల కన్నా జీవిత సాగరంలో చుక్కాని తానాయెను. కష్టాల కన్నీళ్లలో ఓదార్పు కలుగజేసెను. నా జీవిత సాగరంలో చుక్కాని తానాయెను. కష్టాల కన్నీళ్లలో ఓదార్పు కలుగజేసెను. 10 ఆజ్ఞలు పదిలపరచిన పవిత్రమైన మందసము, 10 ఆజ్ఞలు పదిలపరచిన పవిత్రమైన మందసము, ఘోరమైన నా పాపాలకు మరణం గెలిచిన నా దైవము. చుంటి తేనె ధారల కన్న మిన్నయైనది వాక్యం. కరిగి కరిగిపోనిది నా యేసు జీవారం. చుంటి తేనె ధారల కన్న మిన్నయైనది వాక్యం. కరిగి కరిగిపోనిది నా యేసు జీవారం. వీడిపోని బంధమది, ప్రేమకు ప్రతిరూపమది. వీడిపోని బంధమది, ప్రేమకు ప్రతిరూపమది. నిత్య రాజ్యం పొందాలంటే దివ్యమైన ద్వారమది. చుంటి తేనె ధారల కన్న మధురమైనది వాక్యం. కరిగి కరిగిపోనిది నా యేసు జీవారం. చుంటి తేనె ధారల కన్నా ఈ సాయంకాలం నాకు ఏర్పాటు చేయబడిన లేఖన పాఠ్యభాగం చదువుకుందాం. పరమగీతములు 5వ అధ్యాయము. పరమగీతములు 5వ అధ్యాయము. తొమ్మిదవ భాగంలో ఉన్నటువంటి వచన భాగంలో ఉన్నటువంటి వాక్యాన్ని చదువుకుందాం. పరమగీతంలో 5వ అధ్యాయము 9వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్యము. స్త్రీలలో అధిక సుందరవగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి?
నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. తలలు వంచితే ప్రార్థన చేద్దాం. మహాగణుడవు పరిశుద్ధుడవు యేసు, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు. గడిచిన కాలమంతా మీ రెక్కల నీళ్ళలో భద్రపరిచి సంరక్షించి ఈ చక్కటి సాయంకాలం ఇచ్చారు. మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, మీ గురించినటువంటి మాటలు వినడానికి, మీ ఉద్దేశాలను, మీ యొక్క ప్రణాళికను తెలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీకే వందనాలు. వారిని దీవించి ఆశీర్వదించండి. ఆసక్తిగా ఎంతమంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారో వారి హృదయాలను తృప్తిపరచమని, ఈ ఆరాధనను మీరే అధ్యక్షత వహించి మహిమ పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, చదవబడినటువంటి వాక్యంలో స్త్రీలలో అధిక సుందరి వగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమే. ప్రియురాలైనటువంటి సంఘము ప్రియుని కోసం ఎదురు చూస్తూ ఉన్నది. అయితే ఇతరులు కూడా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఏంటి నీ ప్రియుల్లో ఉన్నటువంటి విశేషం ఏంటి, ఎందుకు అంతగా ఎదురు చూస్తూ ఉన్నావు? పైగా నీవు మా చేత ప్రమాణము కాకుండా వేరొక ప్రియునికి ప్రమాణము చేశావు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మాకంటే శ్రేష్టమైనటువంటి ప్రియుడా నీవు కలిగి ఉన్నటువంటి ప్రియుడవు, నువ్వు కోరుకున్నటువంటి ప్రియుడు, నీవు నమ్ముకున్నటువంటి ప్రియుడు, నిన్ను మెప్పించినటువంటి ప్రియుడు మాకంటే, మేము నమ్ముకున్న వారి కంటే ఉత్తమమైన వాడా అనేటువంటి ప్రశ్న ఇక్కడ నడుస్తావు. ఏంటి విశేషము? ఓ సంఘమా, నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి? ఈ సంఘం ఎట్లా ఉందంటే స్త్రీలందరికంటే సుందరవతిగా ఉందంట. సంఘాలు చాలా ఉన్నాయి కదా, చాలా సంఘాలు ఉన్నాయి. క్రైస్తవ సంఘాలు ఉన్నాయి, హైందవ సంఘాలు ఉన్నాయి, ముస్లిం సంఘాలు ఉన్నాయి, రకరకాల రిలీజియన్స్ ఉన్నాయి, రకరకాల క్యాస్ట్ సిస్టమ్స్, కమ్యూనిటీస్ ఉన్నాయి. వీళ్ళందరూ ఆయా రకరకాలైనటువంటి సంఘాలను కలిగి ఉన్నారు, కమ్యూనిటీస్ కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ క్రైస్తవ సంఘం యొక్క ప్రాధాన్యత ఏంటి అనేటువంటి ప్రశ్న మొదలవుతుంది. క్రైస్తవ సంఘం యొక్క ప్రాధాన్యత, క్రైస్తవ సంఘం నమ్ముకున్నటువంటి ఆ ప్రియుడు దేవుడు మాకంటే ఉత్తమమైన వాడా, మాకంటే అతి శ్రేష్ఠుడా, ఉన్నతమైన వాడా, ఏంటి ఆయనలో ఉన్నటువంటి విశేషాలు ఏంటి అనేటువంటి ప్రశ్న ఇక్కడ సంఘానికి ఎదురైంది. సంఘానికి ఎదురైనప్పుడు సంఘం అనబడినటువంటి స్త్రీ ఇస్తూ ఉన్నటువంటి సమాధానం, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తించవచ్చును. నా ప్రియుడు ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చు, అంత శ్రేష్టమైన వాడు అనేటువంటి సమాధానం ఇక్కడ వస్తా ఉంది. నా ప్రియుడు ఎందుకు అంత శ్రేష్టము, అంత విశేషమేముంది, కొన్ని వివరాలు చెప్పు అనేటువంటి ప్రశ్న సంధిస్తూ ఉన్నారు. ఎవరైనా కావచ్చు, అన్యులు కావచ్చు, ఇక పొరుగు దేశం వాళ్ళు కావచ్చు, శిలువను గురించినటువంటి వార్తను నమ్మని వారు కావచ్చు, రక్షణ అంటే తెలియని వారు కావచ్చు, విశ్వాసం అంటే తెలియని వారు కావచ్చు, సంఘం యొక్క విశిష్టత తెలియనిగా వారి కావచ్చు. వీళ్ళందరూ అడుగుతూ ఉన్నారు, ఏంటి నీ ప్రియుడుకున్నటువంటి విశేషం? సంఘం సమాధానం చెప్తా ఉంది. ఇక్కడ ఏమని చెప్తూ ఉంది? నా ప్రియుడు ఎలాంటి వాడు?
అనే ప్రశ్న మొదలైనప్పుడు సామెతల గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో చూడగలిగితే, సత్యవాద ప్రియుడు నీతిగల మాటలను పలుకును. నా ప్రియుల్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్: సత్యవంతుడు, సత్యాన్ని మాత్రమే ప్రేమించేవాడు, సత్యాన్ని రుజువు చేసేవాడు, సత్యాన్ని ప్రకటించేవాడు, సత్యములో నివసించేవాడు, స్వయంభవుడు, నిత్యుడగు తండ్రి, అద్వితీయుడు, ఆది సంభూతుడు, ఆలోచనకర్త. నా ప్రియుడు నీతికి కర్త, నీతి గలవాడు, నీతిని ప్రేమించేవాడు, నీతి న్యాయము ధర్మము కోసం నిలబడేవాడు, నీతిని అనుసరించేవాడు, నీతిని జరిగించేవాడు. ఆయన మాటలు కూడా ఎంతో మధురమైనటువంటి మాటలు. అవి జుంటెతేనె ధారల కన్నా మధురమైనటువంటి మాటలు. ఆ మాటలో శక్తి ఉంది, ఆ మాటలలో పవిత్రత ఉంది, ఆ మాటలలో పరిశుద్ధత ఉంది. ఆ మాటలు నా హృదయానికి ఆనందదాయకము, నా హృదయాన్ని సంతోషపరిచేటువంటి మాటలు. నా హృదయం ఆనందంగా ఉందంటే దానికి కారణం ఆయన యొక్క మాటలే, వాక్యమై ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు. వాక్యము జుంటె తేనె ధారల కన్నా మధురమైనటువంటి వాక్యం. వాక్యము పవిత్రమైనటువంటి వాక్యము, పవిత్రమైనటువంటి లేఖన భాగములు, పవిత్రమైనటువంటి మాటలు, ఉద్దేశాలు, ఉపదేశాలు, బోధలు, మార్గములు, అవన్నీ సత్యములు. కల్పితాలు కాదు, అవి సత్యములు. కల్పితాలు వేరు, ఊహా జనికమైనటువంటివి, మిథికల్ స్టోరీస్. ఇవి మిథికల్స్ కాదు, ఇవి సత్యములు. అంటే దృశ్యములు, చరిత్ర అని చెప్పచ్చు. స్వయంగా రుచి చూసి నేను ఎరిగినటువంటి సత్యవంతుడు ఆయన. ఆయన నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు అని సంఘం ఇక్కడ బలంగా సాక్ష్యం ఇస్తావు. ప్రియుడు, అత్యంత ప్రియుడు, అవసరమైతే నా కోసం ప్రాణం పెడతాడు, నా కోసం ప్రాణం పెడతాడు. నన్ను నోటి మాటలతో ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పడం కాదు, నా కోసం క్రియలలో తన ప్రేమను చూపించేటువంటి ప్రియుడు. నా కోసం రక్తాన్ని భూమి మీద ఒలకబోసేటువంటి ప్రియుడు. రక్తముతో నన్ను పవిత్రపరిచిన దేవుడు, పరిశుద్ధుడు. ఆయన నా ప్రియుడు. ఆయన ఎక్కడున్నా సరే నేను గుర్తుపట్టగలను. 10,000 మందిలో ఉన్నా సరే నేను గుర్తుపట్టగలను. అంత శ్రేష్టమైనటువంటి వాడు. ఆయనలో ఉన్నటువంటి విశేషము, ఆయన సత్యవంతుడు, ఆయన నీతి కలిగిన వాడు. ఆయన మాటలలో మత్సరమైనను, డంబమైనను, కళంకమైనను, ముడతైనను, మత్సైనను ఏమీ లేదు. కల్మషము లేనిటువంటి వ్యక్తి, పరిశుద్ధుడు, ఏ మలినములు లోపములు లేనటువంటి వ్యక్తి, మాట బాట ఒకే విధముగా ఉండేటువంటి వ్యక్తి, ఏం చెప్తాడో అది చేసేటువంటి వ్యక్తి. ఆయన దైవ కుమారుడు అని సంఘం ఇక్కడ సాక్ష్యం పలుకుతాం. అయితే ప్రియుడికి వ్యతిరేకమైనటువంటి వారు ఎవరయ్యా అంటే కలహప్రియులు. కలహప్రియులు కొంతమంది ఉన్నారంట. ప్రియుడు అంటే కటాక్షించేవాడు, కరుణ చూపేవాడు, కృప చూపేవాడు. అయితే ఈ ప్రియుడికి వ్యతిరేకులు ఉన్నారంట, కలహప్రియులు, అపవాది సంబంధులు. వాక్యం ఏమైనా మాట్లాడుతూ ఉందంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో చూడగలిగితే, కలహప్రియుడు కనబడిన ఎడల మీలోనైనను దేవుని సంఘములోనైనను ఇటు ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. మీకు ఈ సత్యవంతుడు కాకుండా, ఈ వెలుగు సంబంధి కాకుండా, ఈ నీతిని ఉపదేశించేవాడు కాకుండా, క్రియలలో విశ్వాసాన్ని ప్రకటించేవాడు కాకుండా మరొకడు వేరేవాడు ఎవరైనా వస్తే వాడు కలహప్రియుడు. వాడు సంఘంలో ఉండటానికి వీల్లేదు. ఒకవేళ సంఘాన్ని ఎట్లోగట్లా
మాయ చేసి మంత్రాలు చేసి తన వాక్చాతుర్యం చేత తనకున్నటువంటి రకరకాలైనటువంటి తలాంతుల చేత ఆకట్టుకుని సంఘాన్ని బురుడీ కొట్టిద్దామని చూస్తూ ఉంటాడు కలహప్రియుడు. అటువంటి వారు కనబడతారు, జాగ్రత్త. అటువంటి వారు కనబడినప్పుడు అతడేదో కొత్త ఆచారాలు కనిపెడతా ఉంటాడు, కొత్త వాటిని తీసుకొస్తా ఉంటాడు, కొత్త మనం ఎప్పుడు వినని మనకు సంబంధం లేనటువంటి విషయాలు. అసలు మనం వాటి జోలికి వెళ్ళటానికి కూడా ఇష్టపడం. అటువంటి కొన్ని రకరకాలైనటువంటి సిద్ధాంతాలను తీసుకొచ్చి పవిత్రమైనటువంటి సంఘం మీద, పరిశుద్ధపరచబడినటువంటి సంఘం మీద, సార్వత్రిక సంఘం మీద రుద్దాలను చూస్తూ ఉంటాడు. వాడు కలహప్రియుడు. వాడికి కావాల్సింది ఏంటంటే ఐడెంటిటీ, గుర్తించుకో, తన గుర్తింపు కావాలి. కలహప్రియుడికి ఎప్పుడు గుర్తింపు కావాలి. అందుకనే యూట్యూబ్లో ఎన్ని లైక్స్ వచ్చాయి, యూట్యూబ్లో ఎన్ని కామెంట్స్ వచ్చాయి, యూట్యూబ్లో ఎన్ని షేర్స్ వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఈ యొక్క ఆలోచనలోనే. అంటే లోకములో నాకెంత గుర్తింపు వచ్చింది అనేటువంటి దానికోసం, పేరు ప్రతిష్టలను సంపాదించుకోవడం కోసం, సెలబ్రిటీ అయిపోవడం కోసం ఈ కలహప్రియుడు కలహాలు పెడుతూ ఉంటాడంట. అంటే మనం నమ్ముకున్నటువంటి సత్యవంతుడైనటువంటి దేవునికి వ్యతిరేకి, క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి కాదు ఆయన. నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు, నేను ఇష్టపడేటువంటి నా ప్రియుడు, దేవుని కుమారుడు. ఆయనలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఆయన మోసాలు చేయడు, ఆయన డంబముగా ప్రవర్తించడు, ఆయన నీతిమంతుడు, న్యాయమంతుడు, ధర్మమును పాటించేవాడు, ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. అపవాది ఏం చేస్తా ఉంటాడంటే ధర్మశాస్త్రమునకు లోబడవలసినటువంటి అవసరం లేదు. ధర్మశాస్త్రం అంటే తనాకా అంటారు, తోరా, నబీబ్, కెతుబ్. ఇదంతా అబ్రహాము వంశావళికి సంబంధించినటువంటి లేఖన భాగాలు, మన చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం. వాటిలో ఉన్నటువంటి కొన్ని ఆజ్ఞలు మిస్ చేసినా పర్వాలేదని చెప్తా ఉంటాడు కలహప్రియుడు. అంటే వెసులుబాట్లు చూసుకుంటా ఉంటాడు. తప్పేముందిలే, అందరూ చేస్తున్నారు కదా, నువ్వు చేసే తప్పేంటి? కలహప్రియుడు పెట్టేటువంటి కొన్ని లేనిపోయిన తగాదాలు, కొండెములు. వాడున్నాడు కదా, నువ్వు కూడా అట్లాగే ఉండు, పర్వాలేదు, ఏం పర్వాలేదు. వాడు చేస్తున్నప్పుడు నువ్వు చేయడం తప్పే ఉంది. అది చూడండి, సతీష్ కుమార్ గారు, కల్వరి సతీష్ కుమార్ గారే చేస్తున్నప్పుడు నువ్వు చేసే పెద్ద ప్రాబ్లం ఉంది. ఇంకా హోసన్న మినిస్ట్రీస్ జాన్ వెస్లీ గారే చేస్తున్నప్పుడు నువ్వు చేసే పెద్ద తప్పే ఉంది. బైబిల్ మిషన్ వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు నువ్వు చేస్తే తప్పే ఉంది. సిఎస్ఐ వాళ్ళు, లోదరన్ వాళ్ళు, బ్యాప్టిస్ట్ వాళ్ళు చేస్తున్నా నువ్వు తప్పే ఉంది, చెయ్యి, పర్వాలేదు. వాళ్ళు ఆజ్ఞలు మీరుతా ఉన్నారు, నువ్వు కూడా ఆజ్ఞ మీరు, పర్లేదు. ఏదో విధంగా నిన్ను వక్ర మార్గంలోకి తీసుకెళ్లాలని కొన్ని లేనిపోని ఆచారాలు తీసుకొచ్చేస్తా ఉంటాడు వాడు కలహప్రియుడు, అపవాది. వాడి ఉచ్చులో ఎంతమంది ఉన్నారో నేటి సంఘాలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ అనబడినటువంటి సంఘం చెప్తూ ఉన్నటువంటి తీరును మీరు చెప్పగలరా? ఇది వ్యక్తిగతమైనటువంటి పరీక్ష మాత్రమే. ఇది కేవలం మీ యొక్క మనస్సాక్షి మీతో ఏం మాట్లాడుతుందో ఒకసారి మీరే ప్రశ్నించుకోండి. ఇటువంటి కలహప్రియుడు వస్తూ ఉన్నప్పుడు మీరు సంఘాల్లోకి ఆహ్వానిస్తూ ఉన్నారా, లేకపోతే అతన్ని దూరంగా పెట్టేస్తూ ఉన్నారా, లేకపోతే మీరు సహవాసం చేస్తున్నారా చూసుకోవాలా. సహవాసం చేస్తే జరిగేటువంటి పరిణామాలన్నీ మారిపోతాయి. ఉన్నటువంటి పవిత్రత, పరిశుద్ధత, అభిషేకము, సాక్ష్యాన్ని కోల్పోతుంది సంఘం. సిలువ సాక్ష్యాన్ని కోల్పోయేటువంటి ప్రమాదంలోకి తీసుకెళ్తాడు ఈ యొక్క కలహప్రియుడు. రకరకాల ఆచారం, గుర్తు, ఎట్లయినా సరే మనుషులు గుర్తుపట్టాలి నన్ను అని చెప్పి కొత్త కొత్త విధానాలు సంఘాల్లోకి తీసుకొస్తా ఉంటాడు.
చెయ్యండి, మీరు అందరూ చేస్తున్నారు, మనం చేసే తప్పేమీ లేదంటాడు. తప్పు ఒప్పులు నిర్ణయించడానికి మనం ఎవరు? మనకేం అధికారం ఉంది? మనం ఆజ్ఞలు పాటించడం వరకే. అది తప్ప ఒప్ప తీర్పు తీర్చే పని మనకు లేదు. యేసుక్రీస్తు వారే అంటున్నాడు కదా, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, నేను రక్షించడానికి మాత్రమే వచ్చాను, నేను తగ్గించుకోవడానికి వచ్చాను, నేను వెదికి రక్షించడానికి వచ్చాను, సహించడానికి, భరించడానికి, వేదన అనుభవించడానికి, శ్రమ పొందటానికి వచ్చాను నేను. అంతేగాని తీర్పు నా పని కాదు. నేను ఇప్పుడు తీర్పు తీర్చడానికి రాలేదు. తీర్పు తీర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు, అది తర్వాత భవిష్యత్తులో చూడబోతా ఉంటాను. ప్రస్తుతానికి నేను ఆజ్ఞలు నెరవేర్చడానికి మాత్రమే వచ్చాను. నేను తండ్రి యొక్క చిత్తానికి లోబడ్డాను. ఆ చిత్తాన్ని నెరవేర్చడం మాత్రమే నా పని. క్రొత్తవి నేను స్వీకరించను. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని పక్కన పెడితే ఊరుకోను. యూదులు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టేశారు. ఏముంది, ధర్మశాస్త్రంలో ప్రేమ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది, దాన్ని పక్కన పెట్టేసి మిగతా ఆచార వ్యవహారాలన్నీ కొనసాగిస్తూ ఉన్నారు. తప్పు చేస్తున్నారు, బలులు ఇస్తూ ఉన్నారు. యజ్ఞాలు, హోమాలు, వ్రతాలు, రకరకాలుగా బూడిద రాసుకోవటం, బూడిదలో కూర్చోవటం, నేల మీద కూర్చోవటం, గోనుపట్ట కట్టుకోవటం, ఉపవాసాలు ఉండటం, వ్రతాలు చేయటం, అన్నీ చేస్తూ ఉన్నారు. బలులు ఇస్తూ ఉన్నారు. గొర్రెలను, మేకలను, ఎడ్లను, పక్షులను, గువ్వలను బలులు ఇస్తూ ఉన్నారు. రకరకాల వ్యాపారాలు దేవాలయంలో జరుగుతూ ఉన్నాయి. ఆచారక్రమమైనటువంటి పద్ధతులను కొనసాగించడానికి అక్కడ జరుగుతూ ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు. అసలైన విషయం ఏంటంటే ప్రేమ అనేది పక్కన పెట్టేశారు. యేసు క్రీస్తు వారు చెప్పిన మాట అదే, నేను ప్రేమించడానికి వచ్చాను, ప్రేమను క్రియలలో చూపించడానికి వచ్చాను, క్షమించడానికి వచ్చాను, త్యాగమైపోవడానికి వచ్చాను. నా ప్రియుడు ఎట్లాంటి వాడయ్యా అంటే, మనం క్షేమంగా ఉండటానికి ఆయన తన ప్రాణాన్ని అర్పిస్తాడు అని సంఘం చెప్తా ఉంది. అక్కడ నేటి సంఘస్థులు అది చెప్తూ ఉన్నారా? ఇప్పుడు ఒకటి వినపడుతున్నటువంటి పాత విషయమే కొత్తగా వినపడుతున్నటువంటి విషయం, బొట్టు వివాదము. బొట్టు వివాదం ఏంటి? ఈ బొట్టు అనేటువంటి విషయం చూస్తే ఇట్స్ ఐడెంటిటీ, గుర్తింపు. బొట్టు పెట్టుకుంటే హిందువులు, బొట్టు పెట్టుకోకపోతే క్రైస్తవులు. క్రైస్తవులు కొంతమంది ఏమంటున్నారు, మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి, మనము భారతీయ సంస్కృతిని పాటించాలి కాబట్టి బొట్టు పెట్టుకుంటే పర్వాలేదు అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమని చెప్తారంటే, అసలు బైబిల్లో బొట్టు గురించి ప్రస్తావన లేదు కాబట్టి మనకు ఆ విషయం అవసరం లేదు అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే, ఒకవేళ బొట్టు పెట్టుకోకపోతే మీ ఆయన ఊరుకోడు కాబట్టి, లేకపోతే నీ బంధుమిత్రులు ఊరుకోరు కాబట్టి పెట్టుకోవచ్చు, పర్లేదు అంటాడు ఒక ఆయన. అంటే వెసులుబాట్లు ఇస్తూ ఉన్నారు. చెయ్యండి, పర్వాలేదు, ఏం పర్లేదు, చేసుకోండి, ఏం పర్వాలేదు. గుర్తింపు, ఐడెంటిటీ కోసం పెట్టుకునేది మాత్రమే బొట్టు. బొట్టు అంటే ఒక పదార్థం, పిండి పదార్థముతో పిండి పదార్థాన్ని నీటిలో కలిపి రంగరించి దాన్ని బురదగా చేసి ఆ బురదను తీసుకుని నుదుటి మీద పెట్టుకోవటం, కనుబొమ్మల మధ్యలో పెట్టుకోవడం. అది ఏంటంటే దానికి అది గుర్తింపు అన్నారు. హైందవ ఫిలాసఫీ అని అడిగితే దాని గురించి రకరకాల ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. దాని గురించి వాళ్ళు చెప్పే వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. సైంటిఫిక్గా దానికి చెప్పే వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. సైంటిఫిక్గా ఏంటంటే ఇక్కడ జ్ఞానానికి సంబంధించినటువంటి కొన్ని నర్వ్స్ ఉంటాయి, అవి క్షేమంగా ఉంటాయి బొట్టు పెడితే అని సైన్స్ చెప్తా ఉంటుంది. హైందవ ఫిలాసఫీ ఏమని చెప్తా ఉంటుందంటే, ఇది మా ఆచారం, ఇక దానికి సంబంధించినటువంటి వాళ్ళ విషయాలు చాలా ఉన్నాయి. ఆ ప్రస్తావనంతా మనకి ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి అది మా ఆచారం, మా గ్రంథాలలో ఉన్నటువంటి ఆచారము, మా సనాతన ధర్మం అని వారు చెప్తా ఉంటారు. అయితే ఇక్కడ క్రైస్తవులకు సంబంధించినటువంటిది లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సంగతుల ఈ బొట్టు పెట్టుకోవటము అనే విషయము. అంటే బొట్టు పెట్టుకుంటేనే నిన్ను క్రైస్తవుడని గుర్తిస్తాడా? బొట్టు పెట్టుకుంటేనే నిన్ను హైందవుడు అంటారా? బొట్టు పెట్టుకుంటేనే నువ్వు ఫలానా జాతికి సంబంధించిన, తెగకు సంబంధించిన, వర్గానికి, లింగమునకు సంబంధించినటువంటి వ్యక్తివా?
అయితే సనాతన ధర్మంలో చూడగలిగితే బొట్టు అనేది పురుషులు స్త్రీలు పెట్టుకుంటారు, ఇద్దరు పెట్టుకుంటారు. వాళ్ళు చెవులకి పోగులు పెట్టుకుంటారు, చేతులకు కడియాలు వేసుకుంటారు, కాళ్ళకు కడియాలు వేసుకుంటారు. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వేసుకుంటారు. అంటే క్రైస్తవులు కూడా స్త్రీ పురుషులు ఇద్దరు వేసుకోవాలా? బొట్టు పోగులు అన్ని పెట్టుకోవాలా? తిలకాలు దిద్దాల్సిందేనా? అసలు అక్కడ ఏమి దానికి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమున్నాయి? వాక్య వెలుగులో మనం ఏం చూడగలిగితే ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో వచ్చేసి దేవుడు ఒక పోలిక చెప్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో చూడగలిగితే దేవుడు ఒక పోలిక చెప్తూ ఉన్నాడు ఇశ్రాయేలుకి. ఏమని చెప్తూ ఉన్నాడంటే, నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలను మీరు ఎట్లా పాటించాలంటే, మీ కనుబొమ్మలకు మధ్యలో మీరు బాసికములు కడతా ఉంటున్నారు కదా, బాసికములు ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారో అంత ప్రాధాన్యత నా ఆజ్ఞలకు మీరు ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్తున్నాడు, పోల్చి చెప్తున్నాడు. బాసికములు అంటే ఈ ట్రైబల్స్ సంబంధించినటువంటి జాతుల్లో మీరు చూస్తే అర్థమవుతుంది. పూసలతో కొన్ని అలంకారాలు చేస్తారు. పూసలు, నల్ల పూసలు, ఎర్ర పూసలు, పచ్చ పూసలు కట్టుకుంటారు. కాస్త బ్యాక్స్ వెళ్ళి ఇంటర్నెట్లో కొట్టి చూస్తే ట్రైబల్స్కి సంబంధించినటువంటి వాళ్ళ వేషధారణ. రాజు ఉన్నాడు అనుకోండి, కొన్ని పూసలు కలిగినటువంటి ఒక వేషధారణ ఉంటుంది. భటులు, సైన్యం ఉందనుకోండి, కొంత వేషధారణ ఉంటుంది. అట్లాగే ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో చూడగలిగితే ఇప్పుడు మిలిటరీ వ్యవస్థ ఉంది. మిలిటరీ వ్యవస్థకి కొన్ని స్టార్స్ ఉంటాయి, కొన్ని మెడల్స్ ఉంటాయి జేబులు, ఈ భుజాల మీద, వాటి మీద, వీటి మీద. తర్వాత పోలీసు వ్యవస్థలు చూస్తే ఈ స్టార్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఏంటంటే బిరుదులు. అవన్నీ ఆ యొక్క స్టేటస్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇతడు సైన్యానికి అధిపతి, ఇతడు పోలీసులకు రక్షణ వ్యవస్థలో అధిపతి. ఇవన్నీ మెడల్స్, బిరుదులు, హానర్స్ అవన్నీ. అట్లాగే పాత కాలంలో ట్రైబల్స్ తెగ అడవి జాతులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఇటువంటి అలంకారములు చేసుకునేవాళ్ళు. అలంకారములకు సంబంధించినటువంటి విషయాలు ఏమంటాడంటే దేవుడు, అవి ఎంత పర్ఫెక్ట్గా ఆచరిస్తూ ఉన్నారో నేను చెప్పినటువంటి ఆజ్ఞలను కూడా మీరు అంత పర్ఫెక్ట్గా ఆచరించాలి అనేటువంటి ఒకానొక సందర్భంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లాగే న్యాయ వ్యవస్థ ఉందనుకోండి, వాళ్ళని గౌను వాళ్ళ ఐడెంటిటీ. డాక్టర్స్ స్టెతస్కోప్ వారి యొక్క ఐడెంటిటీ. పోలీస్ వ్యవస్థ, పోలీస్ డ్రెస్ వాళ్ళ ఐడెంటిటీ. న్యావీ వ్యవస్థ వాళ్ళ ఐడెంటిటీ. వాళ్ళకి సపరేట్ యూనిఫామ్, సపరేట్ వారికి సంబంధించినటువంటి కొంత వస్త్రధారణ. ఇవన్నీ ఒకే తెగకే వస్తూ ఉంటాయి. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏమంటాడంటే దేవుడు అలంకారములు అన్నాడు. అలంకరించుకోవటం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చూడగలిగితే, పాత నిబంధన గ్రంథం నుంచి అవేమో మనుషులకు ఆనాటి తెగవారు వారిలో వారు ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని ఫెసిలిటీస్, వసతులు, వాళ్ళని గుర్తుపట్టడానికి. ఇతడు రాజు, ఇతడు సైనికుడు, వీళ్ళు స్త్రీలు, వీళ్ళు పురుషులు, వీళ్ళు వైద్యులు, రకరకాలుగా ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అప్పుడు కూడా అలా ఉండేవి. ఈ ట్రైబల్కి సంబంధించినటువంటి సంస్కృతి, ట్రెడిషన్, వారి ట్రెడిషన్. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఒకవేళ ఈ యొక్క అలంకారములకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు కదా, ఈ యొక్క డిగ్రీలకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు కదా, చాలామంది రెవరెండ్స్, డాక్టర్స్, బిషప్స్, ఇట్లా ఇవన్నీ హానర్స్, ఇవన్నీ బిరుదులు అంటారు. బిరుదులు ఇవన్నీ. అట్లాగే ఈ యొక్క బొట్టు కూడా ఏంటంటే ఒక గుర్తింపు. ఈమె వివాహమైనటువంటి స్త్రీ అని హిందువులు చెప్తారు. బొట్టు లేకపోతే క్రైస్తవులు మరొక పద్ధతి ఉంది వాళ్ళకి. కొంతమంది తాళి కడతారు, కొంతమంది బైబిల్ మార్చుకుంటారు, కొంతమంది రింగ్స్ మార్చుకుంటారు. వాళ్ళకి సంబంధించినటువంటిది మరొకటి. అట్లాగే ఇస్లాం సంబంధించినటువంటి వాళ్ళ ట్రెడిషన్ వేరు.
ఇట్లా రకరకాలుగా వారికి సంబంధించినటువంటి విధానాలు, సంస్కృతులు, ఆచార నియమ నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ అలంకారములు అనేటువంటి విషయం చెప్తూ ఉంటే, నా ప్రియుడు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు నా ప్రియుడికి ఉన్నటువంటి అలంకారములు ఏంటో తెలుసా అని సంఘం చెప్తా ఉంది. అక్కడ ఏమని చెప్తూ ఉంది? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చూడగలిగితే, సాధువైనట్టివాడు నా ప్రియుడు, నా ప్రియుడు మృదువైన వట్టివాడు. నా ప్రియుడు సాధువు, నా ప్రియుడు మృదు స్వభావి. నిజమైనటువంటి క్రైస్తవునికి ఉండవలసినటువంటి అలంకారములు ఏవైనా ఉండాలి అంటే అవి సాధు స్వభావము, మృదు స్వభావము. ఇవి నిజమైనటువంటి గుర్తులు, ఐడెంటిటీస్. గుర్తు పట్టాలి అంటే నీలో ప్రేమతత్వం ఉండాలి, నీలో క్షమించే గుణం ఉండాలి, నీలో త్యాగం చేసేటువంటి గుణం ఉండాలి. ఇవన్నీ ఏంటయ్యా అంటే ఆజ్ఞలను నెరవేర్చటం. నా ప్రియుడు ఆజ్ఞలను నెరవేర్చేవాడు. ఎట్లా ఆజ్ఞలు నెరవేర్చాడంటే అతడు సాధువుగా, అతడు మృదు స్వభావం కలిగిన వాడిగా. నిజంగా దేవునికి విలువైనది ఏది అయ్యా అంటే ఇదిగో ఈ బిరుదులు కాదు, లేకపోతే ట్రైబల్స్ పాటించినటువంటి విధానంగా ఈ పోషణను ధరించడం కాదు, లేకపోతే ఆధునిక ప్రపంచంలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ, లేకపోతే నేవీ వ్యవస్థ ధరించుకున్నటువంటి ఈ డిగ్రీస్ కాదు. నిజమైంది ఏంటి? దేవుని దృష్టికి విలువ కలిగింది అంటే సాధు స్వభావము, మృదువైన స్వభావము. ఇవి అక్షయమైనటువంటివి, అక్షయము. ఈ అలంకారములు క్షయమైపోయేవి కాదు. బిరుదులన్నీ క్షయమైపోతాయి కదా. మనిషి చచ్చిపోయాడంటే అక్కడితో బిరుదులు పోయినట్టే. మనిషి చచ్చిపోయాడంటే ఆచార వ్యవహారాలు పోయినట్టే. మనిషి చచ్చిపోతే ట్రెడిషన్ పోయినట్టే, సంస్కృతి పోయినట్టే. ఇంకా ఏముంది గుర్తుపట్టడానికి? భాష, తెలంగాణ భాష, పశ్చిమ గోదావరి జిల్లా భాష, కృష్ణా జిల్లా భాష, చిత్తూరు జిల్లా భాష. నువ్వు ఫలానా వ్యక్తి అని చెప్పడానికి భాష గుర్తింపు. హిందీ భాష, తమిళ భాష, ఇంగ్లీష్ భాష, హీబ్రూ భాష, గ్రీకు భాష. భాషను బట్టి నువ్వెవరో చెప్తారు. ఐడెంటిటీ అది, అంతే. నువ్వు ఎవరు, ఐడెంటిటీ. అయితే ఇక్కడ నిజమైనటువంటి క్రైస్తవుడికి ఉండవలసినటువంటి ఐడెంటిటీ ఏంటి? అది అంతరంగ స్వభావము అని చెప్తూ ఉన్నాడు. అంతరంగ స్వభావము. నా ప్రియుడు అంతరంగ స్వభావము ఎలా ఉంటుందో తెలుసా? అది సాధువైనట్టియు, మృదువైనట్టియు, ఆజ్ఞలు నెరవేర్చేవాడు నా ప్రియుడు. అట్లా ఉన్నటువంటి నా ప్రియుడు దేవునికి అతి శ్రేష్ఠుడు. దేవునికి అతి శ్రేష్ఠుడు. తండ్రికి నా ప్రియుడు అంటే కుమారుడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఖచ్చితంగా ఆజ్ఞలను పాటిస్తాడు, నెరవేర్చేటువంటి దేవుడు దైవ కుమారుడు. ఇప్పుడు క్రైస్తవ సంఘం ఎట్లా ఉండాలి? క్రైస్తవ సంఘం ఎట్లా ఉండాలి? అలంకారాల కోసం మనం పెట్టుకోవాల్సింది బొట్లు కాదు, అలంకారాల కోసం మనం పెట్టుకోవాల్సింది నగలు కాదు, బంగారము కాదు. అక్కడ చూడండి, పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, జడలు అల్లుకొనుటయు, బంగారము నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. ఇది ఎట్లా చెప్తూ ఉన్నాడు? పాత నిబంధన గ్రంథంలో ట్రైబల్స్ ఏం మాట్లాడాడు ఆయన? బాచికలు పెట్టుకుంటున్నారు కదా, బాచికలు పెట్టుకుంటున్నారు. వాటికి ప్రాధాన్యత కుదరదు. అట్లాగే కొత్త నిబంధనలు ఆయన ఏం చెప్తున్నాడు? జడలు అల్లుకోవటం, బంగారం పెట్టుకోవటం, మిమ్మల్ని మీరు అలంకరించుకోవటం, పైకి భక్తి గల వారిలా నటించటం. తెల్ల బట్టలు వేసుకునే క్రైస్తవులు, నల్ల బట్టలు వేసుకునేటువంటి కొంతమంది జాతి, ఎర్ర బట్టలు వేసుకునే కొంతమంది జాతి, పసుపు బట్టలు వేసుకునే కొంతమంది జాతి. దైవభక్తి అంటే బట్టల్లో అలంకారంలో లేదు. దైవభక్తి అంటే అది అంతరంగ స్వభావము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంతరంగ స్వభావంలో ఉన్నటువంటి గుణాలు నీ దగ్గర ఉన్నాయా? నువ్వు యేసుక్రీస్తులాగా మృదు స్వభావివా? నువ్వు యేసుక్రీస్తులాగా సాధువా? నువ్వు యేసుక్రీస్తు వారిలాగా తండ్రి యొక్క ఆజ్ఞలను పాటించగలవా? అంటే ఏంటి దీని ఉద్దేశము?
లోబడగలవా? దేవునికి విధేయత చూపించగలవా? దేవుని దాసుడుగా ఉండగలవా? నీ పరిశుద్ధతను కాపాడుకోగలవా? యేసు క్రీస్తు వారు తన రక్తములో నిన్ను కడిగి శుద్ధీకరించాడు కదా, ఆ స్థితిని నువ్వు చివరి వరకు మోయగలవా? నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోగలవా? దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా మనకు మాట్లాడుతావు. నువ్వు లోబడవలసింది ఎవరికి? నువ్వు లోబడవలసింది కలహప్రియుడికి కాదు, నువ్వు లోబడవలసింది కరుణామయుడికి, నువ్వు లోబడవలసింది కృపగల దేవునికి. ఆయనకి లోబడితే ఆత్మఫలాలంటే ఏంటో తెలుస్తాయి, ఆయనకి లోబడకపోతే శరీర కార్యాలు తెలుస్తాయి. శరీరానికి సంబంధించినటువంటి అలంకారములుకి ప్రాధాన్యత ఇవ్వకూడదు, ప్రాధాన్యత ఇవ్వకూడదు అని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతోంది. ఏం చేస్తా ఉంటాడంట, శరీర కార్యాలకు మీరు ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇవ్వండి పర్లేదు, వాళ్ళు అట్లా ఉన్నారు వీళ్ళు ఎట్లా ఉన్నారు మనం కూడా ఉంటే తప్పలేదు అంటారు చాలా మంది వచ్చి. రోమపత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూడగలిగితే, భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత రౌద్రము వచ్చును. యేసుక్రీస్తు వారు తండ్రికి లోబడతా ఉన్నాడు. క్రైస్తవ సంఘము యేసుక్రీస్తు వారిని శిరస్సుగా ధరించవలను, శిరస్సుకు లోబడవలను. కలహప్రియుడికి లోబడవలసినటువంటి అవసరం లేదు, కరుణామయుడికి లోబడవలసినటువంటి అవసరత ఉంది. ప్రేమామయుడికి, ప్రేమకు ప్రతిరూపమైనటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవునికి, జుంటె తేనె దారలు కన్నా మధురమైనటువంటి ప్రియునికి లోబడవలసినటువంటి అవసరం క్రైస్తవ సంఘానికి ఉంది. నేను లోబడ్డాను, నా ప్రియుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని అక్కడ చదవబడినటువంటి వాక్యములో ఆ యొక్క స్త్రీ వివరిస్తా ఉంది. ఆయన ఎవరయ్యా అంటే, ఆయన శిక్షించేవాడు కాదు, ఆయన క్షమించేటువంటి దేవుడు. ఉగ్రరూపము దాల్చేది ఎప్పుడయ్యా అంటే, ప్రస్తుతానికి దేవుడు ఉగ్రుడిగా, దేవుడు మనకి ఆ స్థితిలో కనబడేటువంటి సమయం ఎప్పుడే అంటే అది తీర్పు రోజు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మనిషిగా, ప్రేమామయుడిగా, కరుణామయుడిగా, దయామయుడిగా, జాలి చూపించేవాడిగా, కష్టం వస్తే కష్టాలలో, వేదన వస్తే వేదనలో, బాధలలో, ఆయన సుఖదుఖాలలో తోడుగా ఉండేటువంటి యేసుక్రీస్తు వారు మనిషిగా, మానవుడిగా మానవత్వం చూపించేటువంటి యేసుక్రీస్తు వారు తీర్పు దినాన ఆయన సింహాసనాసీనుడు, సార్వభౌమాధికారి. అక్కడ రౌద్రత చూపిస్తాడు ఆయనకి, అక్కడ క్షమాపణ లేదు, అక్కడ తీర్పు ఉంటుంది. తీర్పు రోజు ఏ స్థితిలో నువ్వు నీ మీద నేరారోపణలు జరుగుతాయో దాన్ని బట్టి నీకు తీర్పు ఉంటుంది. ప్రియమైనటువంటి విశ్వాసం, అటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి నేను లోబడ్డాను అని సంఘం చెప్తా ఉంది. సంఘము చెప్తా ఉంది. సంఘం కేవలం అలంకారాలు మాత్రమే కలిగి ఉండటానికి వీల్లేదు. నిజమైనటువంటి అలంకారము ఏంటయ్యా అంటే అది మృదు స్వభావం, అది సాత్వికం, అది రిక్తత్వము, తగ్గింపు జీవితం. నీ ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి, నీ ప్రవర్తనలో ప్రతిష్ఠించబడినటువంటి విధానం ఉండాలి, అభిషేకించబడిన విధానం ఉండాలి. అంతేగాని గాజులు వేసుకుంటే, బొట్టు పెట్టుకుంటే, తాళిబొట్టు కట్టుకుంటే వీటి వల్ల నువ్వు క్రైస్తవుడిగా గుర్తించబడవు. క్రైస్తవ తత్వము క్రీస్తులో ఉంది, క్రైస్తవ గుణము, లక్షణము అది యేసుక్రీస్తు వారిలో ఉంది. దాన్ని కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప, ఈ లోకములో ఉన్నటువంటి కలహప్రియుడు రకరకాలుగా నిన్ను వేధిస్తాడు, నిన్ను మాయలు చూపిస్తూ ఉంటాడు. శరీరాశ, నేత్రాశ, జీవపటంబము, రకరకాల తప్పుడు బోధలు చేస్తూ ఉంటాడు. తప్పుడు బోధలలో నిన్ను కూర్చోబెట్టి నీతో ఆడుకుంటాడు, నిన్ను వెర్రివాణ్ణి చేసి నవ్వుతా ఉంటాడు. ఎందుకో తెలుసా? ఇవి అంచె దినములు. అంచె దినములలో అపాయకరమైనటువంటి పరిస్థితులు వచ్చును. అబద్ధ బోధకులు పెట్టలేకపోతూ ఉంటారు, వారి యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చిన వాడు క్రైస్తవుడు. దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలంటే నీ యొక్క మనోనేత్రాలు తెరవబడాలి.
జ్ఞాన నేత్రాలు తెరవబడాలి. అవి అపవాదికి సంబంధించినటువంటి నేత్రాలు కాదు, అవి పరలోకానికి సంబంధించినటువంటి నేత్రాలు. ఈ లోకంలో నీ కళ్ళకు పట్టినటువంటి పొరలు రాలిపోవాలి. నీకు అప్పుడు దైవం కనపడతాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూచినటువంటి సంఘం చెప్తూ ఉన్నటువంటి మాట, నా ప్రియుడు అతి శ్రేష్ఠుడు. ఏంటి ఆయనలో ఉన్నటువంటి విశేషము? ఇదిగో ఆయన ప్రేమించేటువంటి దేవుడు, ఆయన క్షమించేటువంటి దేవుడు, ఆయన పూజార్హుడు. పంచభూతములు ఆయనకు లోబడతాయి. అంత ఘనుడు. గాలి, నిప్పు, నీరు, ఆకాశము, భూమి ఆయనకి లోబడుతుంది. యేసుక్రీస్తు వారికి ఈ లోకంలో అవన్నీ లోబడ్డాయి. ఆయన దయ్యాలను వెళ్ళగొట్టినటువంటి దేవుడు. ఆయన గాలి సముద్రములో గాలి తుఫాను చెలరేగగా దానిని ఆపినటువంటి దేవుడు. ఆహారం కావలసినప్పుడు ప్రార్థించగా ఆకాశం నుంచి తన ప్రజలను పోషించినటువంటి దేవుడు. కుంటివారికి, గుడ్డివారికి, చెవిటి వారికి, మోగవారికి, అంగవైకల్యము కలిగినటువంటి వారికి ఆయా రకాలుగా స్వస్థతలు చేసినటువంటి దేవుడు. గుర్తింపు, ఆయనకున్నటువంటి గుర్తింపు ఏంటో తెలుసా? ఆయన దేవుని కుమారుడు. దేవుని కుమారుణ్ణి కలిగినటువంటి మనము ఆయనలో ఉన్నటువంటి లక్షణాలను మాత్రమే అలవర్చుకోవాలి. కానీ భూ సంబంధమైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తే నీవు ఆత్మ ఫలాల యొక్క ఫలితాన్ని అనుభవించలేవు. గుర్తుపట్టాలంట, గుర్తుపట్టాలి దేవుణ్ణి. అంతేగాని నిన్ను గుర్తుపట్టడం కోసం నువ్వేదో బొట్టు పెట్టేసుకుంటే గుర్తుపెట్టేస్తారా? బొట్టు పెట్టేసుకుంటే పవిత్రంగా కనబడిపోతావా? తెల్ల బట్టలు వేసుకుంటే పవిత్రంగా కనబడిపోతావా? నల్ల బట్టలు వేసుకుంటే పవిత్రుడివా? ఎర్ర బట్టలు వేసుకుంటే పవిత్రుడివా? పవిత్రత బట్టల్లో లేదు, వేషధారణలో లేదు. పవిత్రత హృదయంలో ఉంది. ఆ పవిత్రులే పవిత్రమైనటువంటి లోకాలకు చేరగలరు. పరిశుద్ధులు సంపూర్ణులవ్వాలి. సంపూర్ణులయ్యేటువంటి క్రమంలో అపవాదికి చాలా కొద్దిగా సమయం ఉందంట. ఎవరిని మింగేద్దామని చూస్తూ ఉన్నాడంట. వాడు వెలుగుదూత వేషం వేసుకుని తిరుగుతూ ఉంటాడంట. వాడు సంఘాలలో దూరి ఏం చేస్తూ ఉంటాడంటే కలహాలు పెడతా ఉంటాడు. తప్పుడు బోధలు, విమతములు అన్నారు. విమతములు అంటే తప్పుడు బోధలు, కొత్త కొత్త సిద్ధాంతాలు, లేకపోతే పాత వాటిని వెనక్కి తీసి ఇదిగో ఇది మన సాంప్రదాయం అని చెప్పి ఒక 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోవటం. ఫార్వర్డ్, ముందుకు మనం నడవాలి. కానీ ఇంకా వెనక్కి వెళ్ళేటువంటి స్థితిలో ఉండటానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనంలో చూడగలిగితే, ఎలాంటి వాడు నా ప్రియుడు? అక్కడ ఉన్నటువంటి స్థితి కనిపిస్తుంది. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధులలో వినబడనీడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపునార పత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించు, సత్యమును అనుసరించేటువంటి వాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి ఉన్నటువంటి గుణ లక్షణాలు. కొడితే ఎదురు తిరగడు, పిడిస్తే ఏమండవు, శిలువ వేస్తానంటే అప్పగించుకుంటాడు, మౌనముగా భరిస్తాడు. రక్తం వస్తున్నా సరే నోరు తెరిచి నన్ను కొట్టకండి అని చెప్పడు. మీ పాపాలు పోవాలంటే, నేను ఇది భరించాలంటే ఓకే. అప్పగించుకున్నటువంటి దేవుడు, మౌని అయినటువంటి దేవుడు. సంఘము మౌనముగా ఉండాలి అని వాక్యం సెలవిస్తా ఉంది. స్త్రీ మౌనంగా ఉండాలి కాదు అక్కడ చెప్పింది. చాలా మంది స్త్రీ మౌనంగా ఉండాలని చెప్పి స్త్రీలను ఆపేశారు. స్త్రీ మౌనంగా ఉండటం కాదు, సంఘం మౌనంగా ఉండాలి. చేనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించినట్లే. మౌనముగా భరించినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు, మౌనముగా భరించినటువంటి యేసు క్రీస్తు వారు, అతడు సత్యవంతుడు. శరీరధారిగా ఈ లోకానికి దిగివచ్చి నీ కోసము నా కోసము బలి అయినటువంటి దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు, సత్యవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, ధర్మముని అనుసరించేవాడు,
ధర్మము కోసం తన ప్రాణాన్ని పణముగా పెట్టినటువంటి దేవుని గొర్రెపిల్ల. అది ఐడెంటిటీ. ఏంటి గుర్తింపు క్రైస్తవులకు? నిజమైనటువంటి గుర్తింపు అది. దూతల స్వరం వినబడుతుందంట పరలోకంలో. యోహాను గారు రాస్తా ఉన్నాడు భవిష్యత్తులో జరగబోయేటువంటి సన్నివేశాన్ని ఒకటి చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో చూడగలిగితే, వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందినర్హుడని గొప్ప స్వరము చెప్పుచుండిరి. గొప్ప స్వరం ఒకటి వినపడుతుందంట యోహాను గారికి. ఎవరంట ఆయన? యోహాను గారికి వినపడతా. వధించబడినటువంటి వారు అంటే ఎవరయ్యా అంటే సాక్షులు, దేవునికి సాక్షులు. సాక్షులను యోహాను గారు చూస్తూ ఉన్నారంట. దేవుని కోసం బలైనటువంటి సాక్షులు, హతసాక్షులు. యేసు క్రీస్తు వారి యొక్క స్వరము తెలిసిన వారు, అట్లాగే వీరి స్వరం యేసు క్రీస్తు వారికి తెలుసు. ఈ లోకంలో వారు ఎటువంటి వారయ్యా అంటే పరిశుద్ధుల సమూహము. ఇంకా చెప్పాలంటే తప్పిపోయిన వారు, దేవుని చేత వెదికి రక్షించబడిన వారు, సన్మార్గములోకి వచ్చిన వారు, సత్యాన్ని తెలుసుకున్నవారు, వెలుగును చూసినవారు, వెలుగును ప్రకటించిన వారు. ఎవరయ్యా వారు? నా గొర్రెలు అని చెప్తూ ఉన్నాడు దేవుడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో చూడగలిగితే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. వెంబడించినటువంటి వారు వీళ్ళందరూ భవిష్యత్తులో మనం చూడబోతామంట. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? గొప్ప స్వరముతో స్తోత్రములు చేస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన జ్ఞానవంతుడు, బలవంతుడు, ఘనుడు, మహిమ కలిగినటువంటి దేవుడి అని కొనియాడుతూ ఉన్నారంట. పరలోకంలో జరగబోయేటువంటి విషయం. క్రీస్తు ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ ఏమంటున్నాడంటే, వారు నా గొర్రెలు, నేను రక్షించుకున్న గొర్రెలు, నేను కాపాడుకున్న గొర్రెలు, నశించిపోకుండా వెతికి రక్షించినటువంటి గొర్రెలు. ఇవన్నీ నా స్వరం వింటాయి. ఎవరు వాళ్ళు? శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాళ్ళు. క్రైస్తవులంటే ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు వారి శిలువను ఎత్తుకున్నవారు, ఎత్తుకుని వెంబడించినటువంటి వారు. శిలువను ఎత్తుకోవటంలో ఇద్దరున్నారు. యేసుక్రీస్తు వారు శిలువ ప్రయాణంలో శిలువ మోసుకుని వెళ్తూ ఉంటే ఒక ఆయన శిలువను తీసుకుని మోసినటువంటి వ్యక్తి ఒక ఆయన. రెండవది ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి భారాన్ని మోసినటువంటి శిష్యులు, హతసాక్షులు. రెండు రకాలు ఉన్నాయి శిలువ మోయటంలో. ఒకటి ఆయన శిలువే మోసుకెళ్ళటం, రెండవది నువ్వు సొంతగా ఒక శిలువను తయారు చేసుకుని వెళ్ళటం. ఇక్కడ ఏది ఉత్తమమైనది అంటే ఇక్కడ శిలువ గుర్తు అని కాదు, అక్కడ శ్రమలు అనుభవించేవాడు. యేసుక్రీస్తు పొందినటువంటి దెబ్బలు తినడానికి సిద్ధపడినవాడు, నటించేవాడు కాదు, అలంకారము కొరకు ఉండినటువంటి క్రైస్తవుడు కాదు, నామకార్థ క్రైస్తవుడు కాదు, ఈ లోకంలో సుఖభోగాల కోసం పరుగులెడుతున్నటువంటి క్రైస్తవుడు కాదు. అతడు నిజమైనటువంటి దేవుని శక్తిని రుచి చూచినవాడు, శిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి ప్రకటించేవాడు. వెర్రితనము అని ఎవరైతే చెప్తూ ఉన్నారో వాళ్ళందరికీ దేవుని యొక్క శక్తిని రుజువు చేసేవాడు నిజమైనటువంటి క్రైస్తవుడు. కానీ నేటి పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ యొక్క గుర్తులు, ఐడెంటిటీ, నేను ఐడెంటిటీ ఉద్యమం చేయాలంటున్నారంట. ఎవరు? శిలువ గుర్తు పెట్టుకుని ఉద్యమం చేయాలంట. శిలువ గుర్తు పెట్టుకుని ఉద్యమం చేయడం ఎందుకు? ఒకవేళ క్రైస్తవ తత్వాన్ని చూపించాలనుకుంటే యేసుక్రీస్తు వారి లాగానే ఓ మొల కిరీటం పెట్టుకోండి, ఒక శిలువ తయారు చేసుకోండి, మోసుకెళ్ళండి. మిమ్మల్ని కొరడాలతో కొట్టడానికి అన్యులను పిలిపించండి, వాళ్ళైతే బాగా కొడతారు. కొరవాలతో కొడతా ఉంటారు, మీరు మొల కిరీటం పెట్టుకోండి, మోసుకెళ్తా ఉన్నారు రోడ్ల మీద. తిరిగి ఊరంతా తిరిగిన తర్వాత చివరిలో ఊరవతలు తీసుకెళ్లి శిలువేసేస్తారు. అది యేసుక్రీస్తు వారిని పోలి చేసేటువంటి ఉద్యమం. అట్లాంటివి చేద్దాం. బొట్లు పెట్టుకున్నంత మాత్రం కలిసిపోతారా? భారతీయుల్లో హైందవ సాంప్రదాయంలో కలిసిపోతారా? బొట్లు పెట్టేసుకుంటే అన్ని సాంప్రదాయంలో కలిసిపోతారా?
కలవాలని చూస్తున్నారా ఏంటి? అంటే ఏంటి మీ ఉద్దేశం? దేవుని యొక్క నిజమైనటువంటి ఆజ్ఞలను పాటించేటువంటి శిలువను ఎత్తుకునేవాడు, అంటే రకరకాలైనటువంటి ఆచార కర్మకాండలకు మాత్రమే ప్రాధాన్యత ఇద్దామని చెప్పి మళ్ళీ సంస్కరణ చేస్తా ఉన్నారా? ప్రియమైనటువంటి విశ్వాసి, ఏ స్థితిలో మనం ఏ మార్గంలోకి వెళ్ళాలని చూస్తున్నామో చూసుకోండి. ఇండిజినైజేషన్, దేశీయకరణ పేరుతో ఆల్రెడీ క్రైస్తవ సంఘాలు సగం పాడైపోయింది. దేశీయకరణలో వచ్చింది ఏంటంటే క్యాస్ట్ వచ్చింది, కులం క్రైస్తవ సంఘాల్లో దూరింది. ఈ ఆచార కర్మ కాండలు చాలా దూరినాయి క్రైస్తవంలోకి వచ్చి. ఒక్కొక్క దాన్ని లెక్కేసుకుంటూ పోతే రకరకాలుగా ప్రస్తుతానికి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళదే పందా అయిపోయింది. కొంతమంది కొత్త నిబంధన గ్రంథం మాత్రమే పఠించాలి అంటాడు, కొంతమంది పాత నిబంధన మాత్రమే పఠించాలి అంటాడు, కొంతమంది అన్ని ఉద్దేశాలు స్వార్థలు మాత్రమే ప్రకటించాలంటాడు, కొంతమంది పౌలు పత్రికలు మాత్రమే తీసుకోవాలంటాడు, కొంతమంది ప్రకటన గ్రంథం మాత్రమే బోధించాలంటాడు. రకరకాల సిద్ధాంతాలు, రకరకాల డినామినేషన్, రకరకాల ఆలోచనలు. యేసుక్రీస్తు వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమయ్యాడు. అర్థమవలసినటువంటి రీతి ఏంటి? యేసుక్రీస్తు వారిలో ఏకత్వం, యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి త్రిత్వం. దేన్ని విసర్జించాలి, దేన్ని కలుపుకోవాలి? విసర్జించవలసింది లోకాచారాలు, కలుపుకోవలసింది పరలోక సంబంధమైనటువంటి ఆజ్ఞలు. దేవుడు ఇచ్చేటువంటి ఆజ్ఞలను పాటించాలి. నామకార్థమైనటువంటి గుర్తులు అవసరం లేదు, నామకార్థమైనటువంటి స్థితి అవసరం లేదు. ఇప్పటికే చాలా చర్చిల్లో కర్చీపులు అమ్ముకుంటున్నారు, కొబ్బరి నూనెలు అమ్ముకుంటున్నారు, రకరకాల వ్యాపార సంస్థలు ప్రారంభించారు. ఇప్పుడు రేపటి నుంచి ఈ లిప్స్టిక్లు, కాటుకులు, శిలువు బొమ్మలు ఇవి కూడా అమ్ముతారనుకుంటా. ఇక రేపొద్దు నుంచి ప్రసంగం చేయడానికి ఒక బోధకుడు స్టేజ్ మీదకి వెళ్ళాలంటే హారతి ఇచ్చి, దిష్టి తీసి, నిమ్మకాయలు దొక్కిచ్చి స్టేజ్ ఎక్కిస్తారనుకుంటా, దండేసి. ఏముంది, ఇది కూడా సంస్కృతే కదా, ఏముంది గౌరవిస్తున్నాం అని అర్థం, పెద్ద తప్పే ఉంది అందులో అంటారు. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేవాడు, ఆత్మలను రక్షించాలి అంటే నువ్వు చేయవలసినటువంటి పని, బొట్టు పెట్టుకుంటే ఆత్మలు రక్షించబడవు. బొట్టు పెట్టుకున్నంత మాత్రాన, నువ్వు వారిలాగా వేషం వేసుకున్నంత మాత్రాన వారేమి క్రైస్తవంలోకి వచ్చారు. నువ్వు ఒకవేళ మతంలో కలుపుకోవాలని చెప్పి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారేమో. మతంలో కలుపుకునేవాడు క్రైస్తవుడు ఎట్లా అవుతాడు? క్రైస్తవం అనేది మతం కానప్పుడు. ఇది మంచి మార్గం. ఇది మతం అనేది ఎప్పుడైతే నీకు వచ్చేస్తూ నీ స్వలాభాల కోసం, నీ రాజకీయ ఎత్తుగడల కోసం విశ్వాసుల హృదయాలను గలిబిలి చేయకూడదు. అపవాది నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి. నువ్వు సంఘాలలో ఉండటానికి వీల్లేదు. సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క హృదయాలు కలవరపరచడానికి వీల్లేదు. ఆత్మలను రక్షించాలంటే నీ యొక్క విధి విధానాలు ఎట్లా ఉండాలంటే క్రీస్తుకు కలిగినటువంటి మనస్సును కలిగి ఉండాలి. నువ్వు క్రీస్తు కలిగినటువంటి మనస్సు ఏంటి? ఆయన మృదు స్వభావి, ఆయన సాత్వికుడు, ఆయన పరిశుద్ధుడు. మనము పరిశుద్ధులై ఉండాలి. ఆయన ప్రేమించేవాడు, క్షమించేవాడు, త్యాగం చేసేవాడు. ఇవి నీలో ఉండాలి కానీ కేవలం బొట్టు పెట్టుకున్నంత మాత్రం ఆత్మను రక్షించేస్తావా? ఆత్మను రక్షించాలంటే ఇప్పుడు శైవులు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు. వాళ్ళు ఒకలాగా బొట్టు పెట్టుకుంటారు, వీళ్ళు ఒకలాగా బొట్టు పెట్టుకుంటారు. వాళ్ళకి పడదు. వాళ్ళే తెలుసుకోలేకపోతున్నారు ఏ బొట్టు పెట్టుకోవాలో. మళ్ళీ నీకెందుకు కొత్త వ్యాపారాలు, కొత్త దుకాణాలు? వాళ్ళ సంస్కృతి వాళ్ళని పాటించుకొని వాళ్ళని ప్రేమించు, వాళ్ళని ఆదరించు, వాళ్ళ ఇంటికి వెళ్ళు, భోంచేయి, వెనక్కి రా. స్నేహం చేయటం వేరు, వాళ్ళలాగా మారిపోవాలనుకోవటం వేరు. బురదలో దూకేబాకి వెళ్ళి నువ్వు వెళితే నిన్ను వాళ్ళు గుర్తుపట్టాలి. అంతేగాని వాళ్ళు వేసుకున్నట్టు జంజం వేసుకోమన్నామని. రాబర్ట్ డి నోబిలి అనేటువంటి పరిచారకుడు ఉన్నాడు ఆ టైంలో, మిషనరీ సమయంలో.
అతడి జర్మన్కి సంబంధించినటువంటి విశ్వాసి, బిషప్. భారతదేశం వచ్చాడు, గుండు కొట్టించుకున్నాడు, పిలక పెట్టుకున్నాడు, జంజి వేశాడు, పంచి కట్టుకున్నాడు, తోలు చెప్పులు వేశాడు. మంచి సిటీలో ఉన్నటువంటి బంగళాన్ని ఖాళీ చేసి ఊరవతలు కూర్చున్నాడు వెళ్ళి. అక్కడి నుంచి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. క్యాస్ట్ కూడా మార్పించుకున్నాడు. ఈ భారతదేశంలో క్షత్రియుడు అనే అటువంటి క్యాస్ట్ని పెట్టుకున్నాడు. అంటే ఏంటంటే భారతదేశం ఎట్లా ఉందో అట్లాగే నేను వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇప్పుడు సంఘాల్లో ఉన్నటువంటి విచ్చలవిడి కార్యక్రమాలకు కూడా అది కూడా ఒక ప్రధాన కారణం. అంటే ఉద్దేశం మంచిదే, కానీ దాని యొక్క పరిస్థితులు వచ్చేసరికి మారిపోయినాయి. నీ ఉద్దేశం ఏంటో దేవునికి స్పష్టంగా తెలియాలి. ఏం చేయాలంటున్నాడు పేతురు గారు? 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు మనస్సును ఆయుధముగా ధరించుకోండి. నిజమైనటువంటి ఆయుధం ఏంటో తెలుసా? క్రీస్తు మనస్సు అని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఎట్లా ఉన్నాడంట ఆయన? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఆయన ఏం చెప్పలేదు మరి వీటి గురించి. వాక్యం మాట్లాడనటువంటి విషయాలు నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావంటే నీ పరిశీలన నువ్వు చేసుకోవాలి. నీతో పాటు నీ గొర్రెలు ఏ ముళ్ళ కంచిలో పడిపోబోతున్నాయో, ఏ గుంటలో పడిపోబోతున్నాయో చూసుకోవాలి. ఇవి కేవలం హెచ్చరికలు మాత్రమే, రూల్స్ కాదు. పాటించలేదు నీ ఇష్టం. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి. మనలను అన్యులు గుర్తుపట్టాలంటే మన హృదయము నిష్కలంకమైనదై ఉండాలి. మన హృదయము శుద్ధి కలిగినదై ఉండాలి. మన హృదయము పసిపిల్లల వంటి హృదయము గలదై ఉండాలి. అన్యులు మనల్ని గుర్తుపట్టాలి. నిన్ను గుర్తుపట్టడానికి నువ్వు రివర్స్లో వెళ్ళటానికి అవకాశం లేదు. ఎట్లా గుర్తుపట్టాలో తెలుసా? పరమకీర్తంలో 5వ అధ్యాయం 10వ వచనం ఇప్పుడు మనం చదివాం. 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చు అంటుంది ఆ సంఘం. ఇప్పుడు నువ్వు భారతదేశంలో ఏ మూల నుంచున్నా నిన్ను వాళ్ళు గుర్తుపట్టాలి. తెల్లబట్టలు వేసుకుంటే గుర్తుపడతారా? సిలువేసుకుంటే గుర్తుపడతారా? బొట్టు పెట్టుకుంటే గుర్తుపడతారా? పంచె కట్టుకుంటే గుర్తుపడతారా? సూట్ వేసుకుంటే గుర్తుపడతారా? నిలువెల్ల అంగీ వేసుకుంటే గుర్తుపెడతారా? నడుంకి వడ్డాణం పెట్టుకుంటే గుర్తుపడతారా? చెవుకు పోగులు పెట్టుకుంటే గుర్తుపడతారా? ముక్కు పుడక పెట్టుకోవాలి, లిప్స్టిక్ వేసుకోవాలా, కళ్ళ కాటుకు పెట్టుకోవాలా, లేకపోతే ఇస్లాం లాగా పైన టోపీ పెట్టుకోవాలా, లేకపోతే ఇస్లాం స్త్రీలు బురకా వేసుకుంటారు, అట్లా వేసుకోవాలా? నిన్ను గుర్తుపట్టాలంటే ఏం చేయాలి? నువ్వు క్రైస్తవుడివి అనిపించుకోవాలి అంటే భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం నీ పేరు అక్కడ నమోదయ్యి ఉండాలి. అది సామాజికమైన గుర్తింపు. ఇక ఆధ్యాత్మికమైనటువంటి గుర్తింపులో నీలో నటన ఉండటానికి వీల్లేదు. ఈ లోకన నటన ముగించబోతా ఉంది. ఇంకా నువ్వు ఈ లోకంలో వేషధారిగా ఉండటానికి వీల్లేదు. ఒకటి, నీకు సర్టిఫికేట్ కావాలంటే వెళ్ళి గవర్నమెంట్ని ఆశ్రయించాలి. నీకు సర్టిఫికేట్ అవసరం లేదంటే క్రైస్తవ సంఘాల్లోకి పూర్తిగా వచ్చేయటమే. సగం కాలు పెడుతున్నారు చాలా మంది. సగం కాలు పెట్టేది కాదు క్రైస్తవం అంటే, పూర్తిగా అర్పించుకోవటం. అర్పణ అనేది సగం కాదు. దీపం వెలిగించి మధ్యలో ఆపేసేది కాదు. ఇది దీపం పూర్తిగా వెలగాలి. అది పూర్తిగా వెలుగునివ్వాలి చుట్టూ. నీ దీపము కొంచెము మీద ఉండాలి. నీ దీపము మంచం కింద ఉండటానికి వీల్లేదు. కొంచెం మీద ఉంటే ఎక్కడ చూసినా గుర్తుపడతారు నిన్ను. బొట్టు పెట్టుకుంటే పెట్టుకోపోతే గుర్తుపట్టలేరా? అదేమనంటే తాళిబొట్టు కడుతున్నారుగా అంటున్నారు. తాళిబొట్టు కాదు, అది మంగళసూత్రం. దానికి ఒక వెనక ఒక స్టోరీ ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. నేను మొదటగా మాట్లాడినప్పుడు ట్రైబల్ కాలానికి వెళ్ళేసి వస్తే ఒక తెగవారు ఇంకొక తెగవారి మీదకి దాడులు చేస్తూ ఉండేవాడు. స్త్రీలను అపహరించి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ సమయంలో చేసినటువంటి ఒక పని ఏంటయ్యా అంటే, కొంతమంది ఆ తెగలో ఉన్నటువంటి పెద్దలు ఈ పూసలదని చెప్పాను కదా, ఆ పూసలకు సంబంధించినటువంటి కొన్ని పూసలు స్త్రీ యొక్క మెడలో వేసేవాళ్ళు. ఎవరైనా అపహరించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ స్త్రీ ఫలానా పురుషునికి సంబంధించింది, ఈమెను మాత్రం ముట్టకండి, మిగతా మీ ఇష్టం, మేమందరం బానిసలంగా. ఇలాంటి కొన్ని పద్ధతులు వచ్చేసాయి ఆనాటి సంస్కృతిలో.
అట్లాగే ఈ పద్ధతి ఏదో బాగుందని చెప్పేసి ఎవరైతే అపహరించడానికి వచ్చినటువంటి ఆ లీడర్ నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ తెగలో దాన్ని అలవాటు చేయటం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు అతను ఈ చిన్న గుంపు మీద దాడి చేయడానికి వచ్చాడు, తీసుకెళ్ళడానికి వచ్చాడు. అట్లాగే ఆ గుంపు మీద దాడి చేయడానికి మరొక తెగ వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళ నుంచి రక్షించుకోవడం కోసం ఈ యొక్క సిస్టమ్ బాగుందే అనేటువంటి పద్ధతిలో ఈ సూత్రము కట్టడం మొదలైంది. ఇక హైందవ ఫిలాసఫీకి సంబంధించినటువంటి ఆ విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ మనకు అవసరం లేదు. వాస్తవాన్ని తెలుసుకోవటం మంచిది. మనం ఇంకా అబద్ధంలో జీవిస్తే కష్టం. ఇక్కడ మనకి కావలసినటువంటి క్రైస్తవులకి కావలసినటువంటి విషయం ఏంటంటే, ఎవరినో నీలో కలుపుకోవడానికి, మతంలో కలుపుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు వ్యర్థము. రాజకీయంగా జనబలం సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నాలు వ్యర్థము. ఈ లోకములో పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి, ఈ లోకములో గుర్తింపు సంపాదించుకోవడానికి రకరకాలైనటువంటి కొత్త ఆచారాలను తీసుకొచ్చి పెట్టడం వ్యర్థము. అసలు ఉన్నవాటితోనే క్రైస్తవ సంఘం నలిగిపోతా ఉంది. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అంటే, 10 మందిలో 10,000 మందిలో నువ్వు ఉన్నా సరే నిన్ను గుర్తుపట్టేటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. అది యేసుక్రీస్తు వారు వలన వచ్చినటువంటి వెలుగు. ఆ వెలుగును అన్యులు చూడాలి. చీకట్లో సంచరించే వాళ్ళు వెలుగును చూడాలి, వెలుగులోకి రావాలి వాళ్ళు. అంతేగాని నువ్వు చీకట్లోకి వెళ్ళటం కాదు. వెళ్ళారు, అయినాయి సంస్కరణలు అన్నీ జరిగినాయి. ఆజమ క్రైస్తవ సంఘం చరిత్ర చదివితే సంస్కరణలు ఏమేమి జరిగినాయో మనకు వస్తూ ఉంటాయి. ఈ చరిత్ర ప్రకారము దేవుడు ఈ యొక్క వివాహ విషయాన్ని ఎట్లా రూఢీకరించాడు, స్థిరపరిచాడు అనే విషయం బైబిల్ దగ్గరికి వెళ్తే అర్థమవుతుంది మనం. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. దానికి గుర్తు ఏంటి? నిబంధన చేశారు. నిబంధన జనులు. నిబంధన జనులు అంటే ఏంటో ఇంకా బుర్రకు తట్టలేదు. అందుకనే ఈ వెంత పోకడం. నిబంధన జనుడు. రక్తపు బొట్టు ఈ భూమి మీద ఒలికింది. అది పవిత్రమైనటువంటి రక్తపు బొట్టు. ఇదివరకు జంతువుల రక్తం ఒలికింది, ఈసారి యేసుక్రీస్తు వారి రక్తమే ఒలికింది, ఒలకబోయవలసింది పాపములను శాపములను తొలగించడానికి. ఎర్ర రక్తపు బొట్టు. ఆ రక్తం వలననే ఇప్పుడు ఆయన ఎలా కనిపిస్తూ ఉన్నాడు సంఘానికి అంటే, ఆయన ప్రియుడు, శ్రేష్ఠుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, ప్రియమైనటువంటి విశ్వాసి. బైబిల్ సాహిత్యం చాలా పవిత్రమైన లోతైనది. ఎవరెవరు ఏ భక్తులు ఏ గ్రంథాలలో యేసుక్రీస్తు వారి గురించి ఏ విధంగా చెప్పారో చూసి నిన్ను నువ్వే తరికించుకొని, నీకు నువ్వే పరిశీలించుకొని, ఆధునికమైనటువంటి పరిస్థితులను నువ్వు అలవాటు చేసుకోవాలి. ఇంకా పాత స్థితిలో ఉంటే పాపానికి కారణాలు వెతుక్కుంటూ కూర్చుంటే ఎట్లా? నువ్వు శాపానికి కారణాన్ని వెతకాలి. శాపానికి కారణం స్వయంభవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. శిలువలో 5 బలులను ఒకేసారి అర్పించినటువంటి గనుడు ఆయన. సుందరుడు. నైవేద్య బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ బలి, వీటన్నిటినీ ఒకేసారిగా ఆయన అర్పించినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. శిలువలో నీ కోసము నా కోసము దిగి వచ్చిన దేవుడు, మనిద్దరిని పవిత్రపరిచినటువంటి దేవుడు. ఆ రక్తపు బొట్టు ముఖ్యం. మళ్ళీ నువ్వేదో కవర్ చేసుకోవడానికి శిలువాకారంలో వేద్దాం. శిలువాకారంలో వేసి పెట్టుకుంటే పవిత్రుడు అయిపోతావా? స్వార్థ ప్రకటించాలంటే ఏం చేయాలంటే శిలువను ఎత్తుకో, ముళ్ళ కిరీటం పెట్టు, కొరడాలతో నేను ఈపు మీద కొట్టడానికి కొంతమంది జనాలను పెట్టుకో, వెళ్ళు, బయలుదేరు. ఎక్కడికి వెళ్తావు వెళ్తా ఉండు, పాటలు పాడుకో. వాళ్ళు కొడతా ఉంటారు, నువ్వు పాటలు పాడుతూ ఉండు. వాళ్ళు కొడతా ఉంటారు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు. అది ఛాలెంజ్. ఇటువంటి ఛాలెంజ్లు చేస్తే ఈ లేనిపోయిన గాజులు వేసుకోండి, బంగారం వేసుకోండి, కాటుకు పెట్టుకోండి, లిప్స్టిక్ పెట్టుకోండి, బొట్లు పెట్టుకోండి, తిలకం దిద్దండి, చేజేలు కొట్టండి, సమాజాన్ని ప్రశ్నించండి. ప్రశ్నించేది అపవాది, తగ్గుండేది ఎవరు? దేవుడు.
ప్రశ్నలు వచ్చేది ఎవరికే? అపవాదికి వస్తాయి ప్రశ్నలు లేవు. అన్ని సమాధానాలు శిలువలో రుజువు చేయబడ్డాయి. మరణమా నీ ముల్లెక్కడ? అంతకంటే సమాధానం భూమి మీద ఇంకా ఎవరు ఇవ్వలేదు. మరణానికే సవాలు విసినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన్ని కలిగి ఉన్నటువంటి సంఘం ఏమని చెప్తూ ఉంది కదా, స్త్రీలలో అతి సుందరి వగుదానా అని అనిలు అడుగుతా ఉన్నారు. సంఘం చెప్తా ఉంది సమాధానం ఏంటి? నీ ప్రియుడిలో ఉన్నటువంటి విశేషం ఆయన ప్రేమమయుడు, ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు. నటనా జీవితం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. పవిత్రమైనటువంటి జీవితం కలిగినటువంటి క్రైస్తవులుగా, ప్రతిష్ఠించబడిన వారిగా, అభిషేకించబడిన వారిగా, ఇదిగో యొక్క అంచె దినాల్లో జ్ఞానము కలిగి బుద్ధి కలిగినటువంటి కన్యకలా మెలగాలి అని ప్రభు పేరట మీకు ఉపదేశిస్తూ ఉన్నాను. దేవుడు మనందరం దీవించునుగాక. తల ఉంచితే ప్రార్థిస్తారు. మహాగణుడు పరిశుద్ధుడు యేసు, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు. గడిచిన కాలమంతా మీరు రెక్కల నీళ్ళలో భద్రపరిచారు. ఇదిగోనైనా మీ కృప వలన మేము ఉనికి కలిగి ఉన్నాం. మీ రక్తపు బొట్టు వలన మేము శుద్ధీకరించబడ్డాం, పవిత్రులయ్యాం. మీ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి సంఘము, ఇదిగోనైనా సంఘములో జరుగుతూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సాతాను శోధనలను బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అపవాది శక్తులను లయపరచండి. భయంకరమైనటువంటి కరోనా సమయంలో అపవాది విజృంభిస్తూ ఉన్నాడు. ఇదిగోనైనా మేము ఈ అపవాది శక్తులను తట్టుకోవడానికి కావలసినటువంటి బలాన్ని, శక్తిని దయచేయండి. రాజకీయమైనటువంటి ఒత్తిడి, సామాజికమైన ఒత్తిడి, ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి, ఆధ్యాత్మికపరమైనటువంటి ఒత్తిడి, తప్పుడు మార్గాలు బోధించేవాళ్ళు, కలహప్రియులు మా మధ్యలో తిరుగుతూ ఉన్నప్పుడు మేము గుర్తుపట్టి దుష్టులకు దూరంగా ఉండటానికి మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇదిగోనైనా లైవ్ చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో, వాక్యాన్ని అంటిపెట్టుకుంటారో వారు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు, ఎత్తబడే సంఘంలో ఉంటారు. అటువంటి బుద్ధి జ్ఞానాన్ని వారికి దయచేయండి. వాక్యము నిర్లక్ష్యం చేయకుండా సత్యము ఏమిటో తెలుసుకుని సత్యవంతుడు అయినటువంటి నిన్ను అనుసరించే భాగ్యాన్ని దయచేయండి. మనుషులు మాదిరికరం కాదు, కేవలం మీరు మాత్రమే మాకు మాదిరికరం. మనుషులు శాశ్వతమైన వారి కాదు. శాశ్వతమైనటువంటి లోకములో ఉండేటువంటి పరిశుద్ధుల సమూహంలో మేము చేరటానికి మాకు కావలసినటువంటి సంపూర్ణతను మాకు దయచేయమని మీ శిలువ రక్తములో కడిగి శుద్ధీకరించినటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసినటువంటి ఆహారం నేడు మాకు దయచేయి. మారణస్సులు మేము క్షమించిన ప్రకారము మారణము క్షమించండి. మమ్మల్ని శోధనలో తేక దృష్టిని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కలుగునుగాక, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కాస్త లేట్ అయినట్టుంది, దయచేసి ఏమనుకోకండి. మరలా కలుసుకుందాం. బయట కరోనా ఉంది. క్రమశిక్షణ కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసుల్లాగా, ముఖ్యంగా ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సోంపేట సంఘస్థులకు చెప్తున్న విషయం, మీరు ఇతరులకు మాదిరికరంగా ఉండండి. ఇతరులకు మీరు మాదిరికరంగా ఉండండి, క్రమశిక్షణ కలిగి ఉండండి, శానిటైజర్ వాడండి, మాస్క్ పెట్టుకోండి. ఈ లైవ్లన్నీ జరుగుతుంది కేవలం మీకోసమే. అట్లాగే సమాజంలో ఉన్నటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలి. మీకు ఎటువంటి బురద అంటుకోకూడదు, అటువంటి సందేశాలు మీకు వినిపించబడుతున్నాయి, హెచ్చరికలు. వాటిలన్నింటినీ మనసులో ఉంచుకొని, జ్ఞాపకం ఉంచుకొని వాక్యంలో కట్టబడండి. వాక్యముతో ఉదక స్నానం చేయించాలి అని దేవునికి ఉద్దేశం. దేవునికి జతపనివారిగా ఉండండి, పరిచర్యకు సహకరించండి, సంఘం కోసం ప్రార్థించండి. మరలా కలుసుకుందాం. మీ అందరికీ వందనాలు.